ఒకవేళ మలబద్ధకానికి అంటే లైక్ వాళ్ళు యూజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి తగ్గట్లేదు, రెగ్యులర్గా ఇంకా టాబ్లెట్స్ వేసుకున్నా మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అనుకుంటే మన బాడీలో లేదంటే ఇతర ఏమన్నా రోగాలు బారిన పడుతుంది అంటారు మన బాడీ? కాన్స్టిపేషన్ వల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కువ అంటే మన బాడీలో ఉండే వాట్ ఎవర్ బ్యాడ్ థింగ్స్ ఆర్ దే దట్ ఈస్ నాట్ గోయింగ్ అవుట్. సో అంతా ఇంటెస్టైన్స్లో అలానే ఉంటుంది. సో దానివల్ల ఇంక్రీజ్డ్ బ్యాక్టీరియల్ గ్రోత్ అవుతుంది. సో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరగవచ్చు, దానివల్ల బ్లోటింగ్, గ్యాస్ రావచ్చు. అండ్ కాన్స్టిపేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్మాల్ పాలిప్ ఫార్మేషన్. అంటే మన పెద్ద పేగులో చిన్న చిన్న గడ్డలు అలాంటివి కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ చిన్న చిన్న గడ్డలు పెరిగి క్యాన్సర్గా కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ అలా ఉంటే అలానే ఉంచుకోవద్దు. యూ హ్యావ్ టు గెట్ ట్రీటెడ్ ఐదర్ బై మెడిసిన్ ఆర్ బై లైఫ్ స్టైల్. అయినా కానీ ట్రీట్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుందో, ఈ గట్లో బ్యాక్టీరియల్ అనేది ఎక్కువ పెరుగుతుందో, లీకీ గట్ వల్ల ఆ బ్యాక్టీరియా అనేది బ్లడ్లోకి వచ్చేసి వేరే ఆర్గాన్స్ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఈజ్ నీ జాయింట్ పెయిన్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎక్కువ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి maybe because of increased force they use or because of constipation itself they can cause osteoarthritis. And ఇంకా other inflammatory diseases అంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము, లేకపోతే బ్యాక్ పెయిన్ అంటే స్పాండైలోసిస్ కాకుండా యాంకలోజింగ్ స్పాండైలైటిస్, ఇలాంటి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటాయి. బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగి ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనేవి ట్రిగర్ అవుతాయి అన్నమాట. కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదండి, సో ఆ ఏజ్డ్ వాళ్ళకి కూడా కొంతమంది ఆకుకూరల ఫైబర్ తినాలన్నా కూడా అరగదు. సో వాట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ ఫర్ దమ్? ఎనీ ఆప్షన్ ఆర్ ఇంకేమన్నా జాగ్రత్తలు? అంటే యూజువల్గా ఏజ్ రిలేటెడ్ కాన్స్టిపేషన్ ఉంటుంది. అంటే నేను మీకు ఫస్ట్ చెప్పినట్లు ఏంటంటే ఏజ్ రిలేటెడ్ అయినప్పుడు ఏంటంటే బవెల్ మూమెంట్ అనేది తగ్గిపోతుంది వాళ్ళకి నార్మల్గానే, బికాస్ ఆఫ్ నర్వస్ కండిషన్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో వాళ్ళకి అసలు ఏమీ ప్రాబ్లం లేనప్పుడు వన్స్ ఇన్ 2 days వెళ్ళినా ఇట్స్ ఓకే. వాళ్ళకి కడుపులో నొప్పి ఏం లేదు, బ్లోటింగ్ ఏం లేదు అన్నప్పుడు 2 daysకి ఒకసారి వెళ్ళినా కూడా ఓకే. కాకపోతే వాళ్ళకి మనం ఏం చెప్తామంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, కొంచెం నడవండి, కొంచెం నడవడము, ఇంట్లో అయినా నడవడం, తిన్న తాత నడవడము, ఆ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు బవెల్ మూమెంట్ అనేది పెరుగుతుంది అనమాట. అది పెరిగితే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు అనుకుంటాం. లేదు ఇంకా ఏమీ వర్క్ అవ్వట్లేదంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు యూస్ మెడికేషన్.